అస్సలాముఅలైకుం దోస్తో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రపంచంలో అతి ప్రమాదకరమైన జీవి జాతి ఏదైనా ఉండదంటే అది ఒక మనిషి మాత్రమే. మనం అనుకుంటాము పులులు, సింహాలు, పాములు ఇవన్నీ ప్రమాదకరమని. కానీ ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత వీటన్నిటిని మించి మనిషి చాలా ప్రమాదకరమైన అర్థమవుతుంది. కడపలో హత్య జరిగింది. ఆ వీడియో చూస్తుంటే ఒళ్ళు గగురు పుడుస్తుంది. ఎవరినైనా ఏందిరా, మనిషికి జాలి, దయ, కరుణ ఇవి ఏమీ లేవు. ఉన్నది ఒకటే కక్ష సాధింపు. జంతువులన్నా కొంచెం జాలి చూపిస్తాయి. మనిషి ఏంట్రా నాయన ఇంత దారుణంగా తయారైనాడు. వాడేంట్రా బాబు గొంతు పశువును కోసినాడు గొంతు. ఊరిని నాయన ఎలాంటి కఠినమైన గుండె ఉంది నాయన మీకు. చంపింది హిందువో ముస్లిమో నాకు తెలియదు, కానీ చనిపోయింది మటుకు ఒక ముస్లిమే. ఈ విధంగా నేను ఎందుకంటానంటే ఇస్లాం ధర్మం మనకేం నేర్పిస్తుంది? ఎవరైనా కానీ, అది హిందూ కానీ, ముస్లిం కానీ, సిక్ కానీ, ఈసాయి కానీ, ఎవరినన్నా కానీ ఒక మనిషి ప్రాణం తీస్తే సమస్త మానవాళి ప్రాణం తీసినంత తప్పు. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడితే సమస్త మానవాళి ప్రాణాన్ని కాపాడినంత పుణ్యం. ఎవరన్నా కానీ ఇదొక్క చిన్న ఆలోచనకి గుర్తుపెట్టుకోండి. ఈ జీవితం శాశ్వతం కాదు. నువ్వు తప్పు చేసినావా ఖచ్చితంగా శిక్ష అనుభవించే తీరతావు. ఖచ్చితంగా ఒకరోజు నువ్వు కూడా దేవుని దగ్గరికి పోవాలా, ఆ శిక్ష నువ్వు కూడా అనుభవించి తీరతావు. ఈ జీవితం కంటే పరలోక జీవితం, ఆ పైన జీవితం చాలా ఘోరంగా ఉంటుంది. అల్లా కక్ష ఉంది ఎవరికైనా కానీ. కక్ష ఉంటే అంత చంపేంత కక్ష ఉన్నప్పుడు అతనికి జీవితాంతం ఏదో ఒక శిక్ష వేయాలి తప్పితే నీకు గుర్తుండిపోయేలాగా. అంత దారుణంగా ఒక మనిషి ప్రాణాన్ని తీసే హక్కు మనకి ఎవరిచ్చినారో ఆలోచించాలి. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమి, వాళ్ళ భార్య పరిస్థితి ఏమి, వాళ్ళ పిల్లోళ్ళ పరిస్థితి ఏమి. కానీ అక్కడ ఆ హత్య చేస్తున్నప్పుడు ఎవ్వరే కానీ ఆపలేదు. అంతమంది ఉన్నారు, వీడియోలు తీస్తున్నారు, చూస్తూ ఉన్నారు తప్పితే ఎవ్వరే కానీ ఆపే ప్రయత్నం చేయలేదు. ఒక పశువైనా కూడా తన సాటి పశువును ఏమన్నా చేస్తుంటే, ఏరే జంతువు వచ్చి ఏమన్నా చేస్తుంటే దాని శక్తి మేర కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ మనిషి మటుకు ఒక మనిషి ప్రాణాన్ని కాపాడలేకపోయాడు.